కేరళ రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్ గారు కానివ్వండి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆకర్షణగా గేమ్ చేంజర్గా నిలవడం జరిగింది. దానికి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధతో కేరళలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ రావడం, దేశవ్యాప్తంగా కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రపంచాన్ని ఎవరు ఆపలేరు. దానికి ప్రధాన కారణం కేసీ వేణుగోపాల్ గారు, యనమల రేవంత్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేరళ రాష్ట్రం గెలవడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయం, ఇది కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల విజయం. ఎక్కడ ఏమున్నా, ఎక్కడ ఏ ఫలితాలు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఒక ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గర్వపడతా ఉన్నాం. కేరళలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఒక్క కృషి వల్ల కేసీ వేణుగోపాల్ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రత్యేక మన స్టార్ క్యాంపెయినర్, మన తెలంగాణ పులిబిడ్డ రేవంత్ రెడ్డి గారి స్టార్ క్యాంపెయినర్గా చెప్పిన మాట పరకంగా విజయన్ ఎక్స్పైరీ అయినటువంటి నాయకుడు అని చెప్పడం వల్ల గేమ్ చేంజర్గా నిలిచి కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలవడంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రతిభ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనబడ్డాయి. దానికి ప్రధాన కారణమే కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు, కేరళ ఎన్నికల్లో నాయకత్వం మార్పు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కొన్ని మిశ్రమత వచ్చినా కూడా కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలవడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆనందం, మరొక నాయకత్వ లక్షణాలు. కేరళ రాష్ట్రంలో వచ్చినటువంటి ఫలితాలు మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి, కేసీ వేణుగోపాల్ గారి నాయకత్వానికి, మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా పాత్ర పోషించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి తెలియజేస్తూ, సౌత్ ఇండియాని భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలా అయితే మరి తొక్కాలనే ప్రయత్నం చేస్తూ ఉందో దానికి ఫలితాలు ఒక చెంపపెట్టుగా భావిస్తూ సిపిఐ పార్టీ కూడా కేరళ రాష్ట్రంలో బీజేపీకి తొత్తుగా మారిందని చెప్పేసి ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారో దాన్ని ప్రజలు కూడా విశ్వసించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కట్టారు. భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోదీ కానీ సౌత్ ఇండియాని మోసం చేయలేరు అన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా తెలియజేస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సౌత్ ఇండియాకి జరుగుతున్న అన్యాయాల పట్ల మరింత తీవ్రమైన ఒత్తిడితో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మరి సౌత్ ఇండియాకి కూడా ఒక ప్లస్ పాయింట్గా అవుతుందని చెప్పి తెలియజేస్తూ, ఇతర రాష్ట్రాల్లో ఫలితాలు ఏ విధంగా ఉన్నా మనందరికీ కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను చెప్పు చేతుల్లో పెట్టుకొని మరి అధికార దుర్వినియోగంతో అధికారంలోకి రావడం జరుగుతూ ఉంది. మరి దీన్ని ఎదుర్కొనే నాయకత్వం కేవలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఈ విజయం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ దేశంలో ప్రజల తరఫున పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. డీలిమిటేషన్ బిల్లు పేరు మీద మహిళలని కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటలేదన్న కోణంలో ఈరోజు వాళ్ళకు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ కూడా ఏదో ఒకటి మూలమంత్రం కావాలి. ఆ ఒక మూలమంత్రంగా ఈరోజు మహిళా బిల్లును తీసుకొని గెలవడం జరిగింది. ఇది సిగ్గుచేటుగా తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ నాయకులందరికీ కూడా మేము సూచిస్తూ ఉన్నాం. ఏమన్నా ఎలక్షన్లు ఉన్నప్పుడు తప్ప మీకు మిగతా రోజులలో ఈ యొక్క బిల్లులు అదేవిధంగా ప్రజలు అదేవిధంగా ప్రజాస్వామ్యం గుర్తుకు రాదా అని చెప్పి మేము మా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఖబర్దార్, రాబోయే రోజులలో ఈరోజు మాకు కేరళ రాష్ట్రంలో వచ్చిన ఏదైతే స్పష్టత ఉందో ఈ స్పష్టత దేశవ్యాప్తంగా రావడానికి తెలంగాణ నుంచే గతంలో ఏదైతే పునాది వేసినామో ఇప్పుడు కేరళ నుంచి మీ యొక్క అంతం స్టార్ట్ కాబోతుంది. కావున ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన కేరళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర పక్షాన శిరస్సు వంచి అక్కడున్న మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఈరోజు కేరళ రాష్ట్రంలో ఎన్నుకున్నారో మీకు అందరికీ కూడా రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడానికి మా యొక్క ప్రభుత్వం, మా యొక్క పార్టీ పనిచేస్తుందని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.